దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలు సహా మొత్తం 91 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలతో పాటు ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలి దశ ఎన్నికల ఫలితాలను మే 23న వెల్లడించనున్నారు. ఏపీలో సార్వత్రిక సమరం కొనసాగుతోంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతోంది. విశాఖ జిల్లాలోని అరకు, పాడేరులో మాత్రం సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. ఇక 175 అసెంబ్లీ స్థానాల నుండి 2118 మంది అభ్యర్థులు ఎన్నికల పోటీలో ఉన్నారు. 25 లోక్సభ నియోజకవర్గాల నుండి 319 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఏపీలో మొత్తం 3,93,48,717 మంది ఓటర్లు ఉన్నారు. ఏపీ వ్యాప్తంగా 45,920 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో 9,000 సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించారు. సమస్యాత్మక కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ను ముగించనున్నారు. ఏపీ ఎన్నికల్లో తొలిసారి 10 లక్షల మంది యువత తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే 5,323 మంది ప్రవాసాంధ్రులు ఓటు వేయనున్నారు. ఇక తెలంగాణలో జరగనున్న 17 లోక్సభ స్థానాలకు 443 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నిజామాబాద్ మినహా మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. నిజామాబాద్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.